Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So far we come across November 1st and 2nd MCQs explanation చూస్తున్నా మంత్ వైజ్ డే వైజ్ ఎక్స్ప్లెనేషన్ కదా, మంత్లో డే వైజ్ ఎక్స్ప్లెనేషన్కి వస్తున్నాం. సో ఇప్పుడు మనం నవంబర్ 3rd చూస్తున్నాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్, లైక్ విచ్ సిటీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద 9th city to join UNESCO's creative network అంటున్నాడు. యునెస్కోస్ క్రియేటివ్ నెట్వర్క్. సో క్రియేటివ్ నెట్వర్క్లో జాయిన్ అయింది అని అంటున్నాడు. సో క్రియేటివ్ నెట్వర్క్ అంటున్నాడు. విచ్ సిటీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద 9th city, వాట్ ఇస్ దట్, 9th city అంటున్నాడు టు జాయిన్ యునెస్కోస్ క్రియేటివ్ నెట్వర్క్. సో క్రియేటివ్ నెట్వర్క్ లిస్ట్లో మనకి రీసెంట్గా జాయిన్ అయింది యూసీసీఎన్. సో యునెస్కోస్ క్రియేటివ్ సిటీ నెట్వర్క్ అనమాట, సిటీస్ నెట్వర్క్. సో 2025 లిస్ట్ కనుక మనం చూస్తే మొత్తం టోటల్ యాడ్ అయినవి వరల్డ్ వైడ్ టోటల్ యాడ్ అయినవి 58 అనమాట. 58 న్యూ సిటీస్ యాడ్ అయ్యాయి. 58 న్యూ సిటీస్ 2025లోనే యాడ్ అయ్యాయి. So, but here are recent examples of the city newly added in 2025 కనుక వస్తే 2025లో న్యూగా యాడ్ అయినవి కనుక వస్తే ఇండియా నుంచి లక్నో ఉంది. సో దెన్ 2025 was designated as a creative city. It is designated as creative city of gastronomy. క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ కింద అనౌన్స్ చేయబడింది. సో ఇన్ అక్టోబర్ మంత్లో అనమాట, ఇన్ అక్టోబర్ మంత్. అండ్ సౌత్ కొరియా నుంచి చియాంగ్జూ ఫ్రమ్ సౌత్ కొరియా. అలాగే కుయాంగ్హో అంటారు, కుయాంగ్జో అండ్ ఉక్సీ ఈ రెండు సిటీస్ ఫ్రమ్ చైనా. సో ఇక్కడ డిస్కస్ చేయడానికి ట్యాగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, ఇది గ్యాస్ట్రోనమిక్ రిలేటెడ్గా లక్నోలో. చియాంగ్జోలో ఆర్ట్ అండ్ కల్చర్కి రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్కి రిలేటెడ్గా. బట్ ఈ రెండు సిటీస్ మళ్ళీ గ్యాస్ట్రోనమిక్ రిలేటెడ్ అనమాట. గ్యాస్ట్రోనమీ ఇది వచ్చేటప్పటికి, ఇది గ్యాస్ట్రోనమీ, ఇది మ్యూజిక్. 1 సెకండ్, గ్యాస్ట్రోనమీ అండ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఉక్సీ ఇది వచ్చేటప్పటికి గ్యాస్ట్రోనమీ, ఇది గ్యాస్ట్రోనమీ అండ్ మ్యూజిక్. దిస్ వన్ ఆఫ్ మ్యూజిక్ ఇదనమాట. సో అండర్ గ్యాస్ట్రోనమీ అండ్ మ్యూజిక్ జియాంగ్హో అండ్ ఉక్సీ రెండు సిటీస్ రికగ్నైజ్ అయ్యాయి చైనా నుంచి. ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మనకి ఇండియా నుంచి లక్నో ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ గ్యాస్ట్రోనమీ, సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ. ఇదేంటి అని అంటే, లక్నో ఇండియాలో సెకండ్ సిటీ గ్యాస్ట్రోనమీ కింద. హైదరాబాద్ ఫస్ట్ది అండ్ సెకండ్ వన్ లక్నో. ఫస్ట్ వన్ హైదరాబాద్ రికగ్నైజ్ అయింది, సెకండ్ వచ్చేటప్పటికి మనకి లక్నో అనమాట. ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం చిన్న రీసెంట్ పార్ట్, 2025లోనే మనకి యునెస్కోకి రిలేటెడ్గా ఇంకొక కాంటెక్స్ట్ కూడా మనం డిస్కస్ చేయాలి. అదేంటి అని అంటే, యునెస్కోకి రిలేటెడ్గా యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్లో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అంటే కొంచెం ట్రిక్కీ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, బయోస్పియర్ రిజర్వ్స్ మనకి ఇండియాలో రికగ్నైజ్ అయింది 18 అనమాట. ఇండియాలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఇండియాలో ఉన్నవి. అంటే ఇక్కడ మనకి 18 నెంబర్ ఎలాగంటే, అఫీషియల్గా 13 మాత్రమే యునెస్కో రికగ్నైజ్ చేసింది. 13. ఇంకో 5 వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, ఈ 5 అడిషనల్ వన్స్ ఏంటి అంటే, లైక్ నేషనల్ వైడ్ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది, నేషనల్ వైడ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది, కానీ యునెస్కో రికగ్నైజ్ చేసినవి కాదు ఇవి.
సో ఈ 13లో ఈ 13 ఉన్నాయి కదా యునెస్కో, వీటిని మ్యాబ్ అని అంటారు. మ్యాబ్ అనే ప్రోగ్రామ్ కింద ఇంట్రడ్యూస్ చేసింది అనమాట యునెస్కో. మెన్ అండ్ బయోస్పియర్ అనే ప్రోగ్రామ్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అన్నాడు అని అంటే ఇన్ ఇండియా టోటల్ 13 అనమాట. యునెస్కో రికగ్నైజ్ చేసినవి 13. సో అండర్ the recognized the Indian biosphere reserves recognized by UNESCO under World Network of Biosphere Reserves, World Network of Biosphere Reserves category కింద రికగ్నైజ్ చేసినవి వరల్డ్ అని అంటున్నాం కదా, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ కింద రికగ్నైజ్ చేసినవి 13. ఆ 13లో రీసెంట్ వన్, ఆ 13th వన్ రీసెంట్ వన్ కానీ రీసెంటే జాయిన్ అయింది 2025లో. దట్ ఈజ్ కోల్డ్ డెజర్ట్ అనమాట. కోల్డ్ డెజర్ట్ ఇది 13th. కోల్డ్ డెజర్ట్ ఎక్కడి నుంచి? హిమాచల్ ప్రదేశ్ 2025లో జాయిన్ అయింది. ఇది మనకి ఇంపార్టెంట్. దీనికి ముందు 12th వన్ ఏంటి అని అంటే కాంచన్జంగా. 12th వన్ కాన్సన్జంగా అంటాం. ఆ కాన్సన్ గంగా అని పిలుస్తాం, బట్ కాన్సన్జంగా 2000 సిక్కింలోది అనమాట. ఇది 12th వన్. సో యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఎంఏబి ప్రోగ్రామ్ కింద వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్గా రికగ్నైజ్ చేసినవి 13. బట్ ఇంకొక 5 ఏంటి అని అంటే ఈ 5 ఎక్సెస్ మనం 18 బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం కదా ఇండియాలో ఉన్నవి. ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయంటున్నాం కదా. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద ఇంక్లూడ్ చేసినవి 13 మాత్రమే ఉన్నాయి. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ కింద ఉన్నది ఇండియా నుంచి రికగ్నైజ్ అయింది 13 మాత్రమే. వాటిల్లో ఫస్ట్ది ఏంటి అంటే ఈ 13లో ఫస్ట్ది నీలగిరి అనమాట. నీలగిరి దాన్ని ఎప్పుడు 1986లో రికగ్నైజ్ చేయబడింది. మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో షేర్ అయి ఉంటుంది నీలగిరి. సో అదనమాట నీలగిరి, నందాదేవి. తర్వాత పోతే మనకి నాక్రెక్ ఆఫ్ మేఘాలయ, గ్రేట్ నికోబారు, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మనాస్, సుందర్బన్స్, సిమ్లీపాల్, తర్వాత ఇలాగనమాట. ఇలాగ మనకి మొత్తం 13 ఉన్నాయన్నమాట. సో ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ టర్న్ కింద. తర్వాత ఈ 5 మాత్రం WNBR కింద రికగ్నైజ్ చేయబడినవి. రికగ్నైజ్ చేయనివి 5 ఉన్నాయి. ఎలాంటివి అని అంటే అవి మనకి అవి కనుక ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఈ 5 ఏంటి అంటే అచానక్ మార్, అమర్కంటక్, అమర్కంటక్ ఇది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి కచ్. 3 శేషాచలం అంటాం కదా, శ్రీశైలం, శేషాచలం హిల్స్, చిత్తూరు. అగస్తమలై అండ్ పన్నా. ఈ 5 మాత్రం WNBR చేత రికగ్నైజ్ చేయబడినవి అనమాట. మిగిలిన 13 MAB WNBR కింద రికగ్నైజ్ చేయబడ్డాయి. దానిలో 13th మనం చెప్పుకున్నాం కోల్డ్ డెజర్ట్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి వచ్చేటప్పటికి ఇది బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మాట్లాడాం. ఈ 2 ఇంపార్టెంట్ 2025లో వచ్చినవి కాబట్టి. సో ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఈ క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో లక్నో అనేది 9th వన్ అనుకున్నాం కదా. మన ఆన్సర్ లక్నో అనేది 9th వన్ అని చెప్పుకున్నాం. 9th వన్ కదా. మరి మిగిలిన 8 ఏంటి అని అంటే ఈ 9th ఇది గ్యాస్ట్రోనమీకి రిలేటెడ్, గ్యాస్ట్రోనమీ అని చెప్పుకుంటున్నాం. శ్రీనగర్కి చెందిన క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ శ్రీనగర్ 2021లో రికగ్నైజ్ చేయబడింది. జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ 2015. ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ రిలేటెడ్ కదా మూవీస్. హైదరాబాద్ గ్యాస్ట్రోనమీ 2019లో. చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్, వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అండ్ కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ 2023లో. గ్వాలియర్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2023. మనకి ఘరానాస్ అవి ఉన్నాయి కదా, వారణాసి దెన్ గ్వాలియర్, ఇవి ఫేమస్ ఘరానాస్ అనమాట. సో హిందుస్థానీ రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ చాలా ఫేమస్ ఉన్నది.
అక్కడదనమాట, దాని రిలేటెడ్ వన్ అనమాట. సో దట్ ఇస్ అ పార్ట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which is the country's heaviest communication satellite? Heaviest communication satellite launched by ISRO recently అంటున్నాడు. Heaviest communication satellite. So Indian Space Research Organization successfully launched then GSAT 7R. దీన్ని ఏమంటారంటే GSAT 7Rనే we call it as CMS-03 అంటారు. CMS-03 అంటారు. India's heaviest indigenously built advanced communication satellite. ఎక్కడి నుంచి అంటే దెన్ విచ్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి దెన్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ మార్కింగ్ యాజ్ అ మేజర్ బూస్ట్ టు ద కంట్రీస్ స్పేస్ క్యాపబిలిటీస్ అండ్ నావల్ కమ్యూనికేషన్కి స్పెషల్గా చెప్పాలి దీన్ని. తర్వాత ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ కనుక కొన్ని మనం చూసామనుకోండి, ఈ CMS-03 అనేది ఏంటి అంటే కమ్యూనికేషన్ శాటిలైట్. ఈ GSAT 7Rనే CMS-03గా పిలుస్తాము. అండ్ దెన్ దీని కీ ఫ్యాక్ట్స్ కనుక చూసామనుకోండి, CMS-03 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ యూజింగ్ ద లాంచ్ వెహికల్ Mark 3. లాంచ్ వెహికల్ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు యూజ్ చేసిన ఇది కూడా ఇంపార్టెంట్. లాంచ్ వెహికల్ LVM-3 on its 5th operational flight. LVM-3 operational flight 5th కాబట్టి M5 అంట. LVM-3 M5 ఇది లాంచ్ వెహికల్. సో ఈజ్ అ మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట CMS-03 అనేది. అండ్ దట్ విల్ ప్రొవైడ్ సర్వీస్ ఓవర్ అ వైడ్ ఓషానిక్ రీజియన్ ఇంక్లూడింగ్ ద ఇండియన్ ల్యాండ్ మాస్. కంప్లీట్గా ఓషన్స్ అంతటిని కవర్ చేసే మెకానిజం ఉంటుంది ఇది. దీని స్పెషాలిటీ అనమాట అది. దాదాపుగా దీని వెయిట్ వచ్చేటప్పటికి 4400 కిలోగ్రామ్స్ వెయిట్ అనమాట. అందుకనే దీన్ని హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్గా మనం ట్రీట్ చేస్తున్నాం. ఏ ఆర్బిట్లో కంటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి GTOలోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ద ప్రీవియస్ మిషన్ LVM-3 లాంచ్డ్ వాజ్, ఈ LVM-3 లాంచ్ చేసిన ప్రీవియస్ మిషన్ కనుక మనం చూసామనుకోండి, LVM-3 లాంచ్ వెహికల్ ద్వారా ప్రీవియస్గా అంటే దీనికి ముందు లాంచ్ చేసిన లాంచ్డ్ మిషన్ ఏంటి అంటే ప్రీవియస్ మిషన్ వాజ్ చంద్రయాన్ 3 అనమాట. చంద్రయాన్ 3 ఇదే లాంచ్ వెహికల్ ద్వారా LVM-3 ద్వారానే ఈ మిషన్కి ముందు CMS-03కి ముందు లాంచ్ చేసింది ఏంటి అని అంటే చంద్రయాన్ 3. దట్ ఈస్ ఇంపార్టెంట్ వన్. చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. అండ్ దెన్ వేర్ ద ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ సక్సెస్ఫుల్లీ నియర్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ అనమాట చంద్రయాన్ 3 తోటి. సో దీని టెక్నికల్ ఫీచర్స్ కనుక చూసామనుకోండి, CMS-03ది GTOలో దీన్ని లాంచ్ చేసేవారని చెప్పుకుంటాం కదా, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి. సో ఫైనల్ జియో స్టేషనరీ ఆర్బిట్ యూజింగ్ ఇట్స్ ఆన్బోర్డ్ ప్రపల్షన్ సిస్టమ్ ద్వారా మూవ్ చేయడం జరిగింది. దీని లైఫ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే డిజైన్ ఫర్ 15 years. దీని లైఫ్ 15 years లైఫ్. అండ్ దెన్ ఇక్కడ కనుక మనం స్పెషల్ థింగ్స్ కనుక చూస్తే, సిగ్నిఫికెన్స్ కనుక చూస్తే, సో దిస్ GSAT 7R రీప్లేసెస్ ద GSAT 7 రుక్మిణి అనమాట. R ఫర్ రుక్మిణి. GSAT రుక్మిణి దీన్ని రీప్లేస్ చేస్తుంది 7R అనేది. సో లాంచ్ రుక్మిణి అనే పేరుతోటి మన 2013లో లాంచ్ చేశారు మన వాళ్ళు. దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు GSAT రుక్మిణి అనకుండా GSAT 7R అనే నేమ్ తోటి మూవ్ చేస్తున్నారనమాట. అదొక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. తర్వాత విచ్ హ్యాస్ నౌ రీచ్డ్ ఎండ్ ఆఫ్ ఇట్స్ ఆపరేషనల్ లైఫ్. ఈ రుక్మిణి మోడల్ అప్పుడు 2013లో ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని రుక్మిణి అనే ట్యాగ్ తోటి మూవ్ చేస్తున్నాం, అది గుర్తుంచుకోండి. సో అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతూ వస్తుంది అది. దాన్ని డిఫరెంట్ పర్పస్ వివిధ రకాల కాంటెక్స్ట్లో యూజ్ చేస్తున్నారు. దిస్ న్యూ శాటిలైట్ ఈజ్ ఫుల్లీ ఇండిజినస్లీ డెవలప్డ్. స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్గా భారతీయ పరిజ్ఞానంతో విత్ ఇండిజినస్లీ డెవలప్డ్ అండ్ సింబలైజింగ్ ప్రోగ్రెస్ అండ్ దెన్ ఆత్మనిర్భర్ భారత్. మనకి సెల్ఫ్
రిలయంట్గా ఇండియా అవ్వాలనేది మెయిన్ ఆబ్జెక్టివ్ కాబట్టి. సో LVM-3 M5 strengthens India's strategic autonomy and reduces the reliance on the ఫారెన్ లాంచ్ వెహికల్స్. ఫారెన్ వెహికల్స్ మీద లాంచ్ వెహికల్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా ఏంటి అంటే ఈ పర్టికులర్ CMS-03 మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ మనకి కాంటెక్స్ట్ కనుక చూస్తే ఇట్ సపోర్ట్స్ గగన్యాన్ ప్రిపరేషన్స్ బై ద షోకేసింగ్ LVM-3's heavy lift capability and cryogenic engine reignition test for the future missions. సో దీన్ని మనకి ఏంటి అంటే ఈ లాంచ్ వెహికల్ LVM-3 ఏదైతే ఉందో ఈ LVM-3ని మనకి గగన్యాన్ పార్ట్లో కూడా గగన్యాన్ ప్రిపరేషన్స్కి కూడా దీన్ని వాడచ్చు అనేది పాయింట్ అనమాట. సో LVM-3 ఎర్లియర్ రెఫర్ టు జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ Mark 3 కింద దీన్ని రెఫర్ చేసేవాడు. ఈ LVM-3ని జియోసింక్రనస్ GSLV MK3 కింద దీన్ని టర్న్ చేసేవాళ్ళు. హెవీ లోడ్ ఉన్న వాటిని తీసుకువెళ్ళడానికి ఇది స్పెషల్ అనమాట. ఇదే ఏంటి అంటే లైక్ దీన్నే అలా పిలిచేవాళ్ళు. నౌ దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ LVM-3 అనమాట. దీని స్పెషాలిటీ ఏంటి అంటే సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజిన్స్ దీనిలో వాడతారు. సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజిన్స్ వాడడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఏంటి అంటే 8,000 కిలోగ్రామ్స్ కూడా దీన్ని హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా దీని మేజర్ అచీవ్మెంట్స్ కనుక చూస్తే మనం LVM-3 లాంచ్ వెహికల్ స్పెషాలిటీ కనుక చూస్తే మనం ఆల్రెడీ చంద్రయాన్ 3 లాంటి వాటిని లాంచ్ చేసామని చెప్పుకున్నా. ఇండియాస్ ఫస్ట్ క్రూ మోడల్ చంద్రయాన్ రిలేటెడ్గా లూనార్ మిషన్స్ మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి దీని మీద ఫోకస్ నడుస్తూనే ఉంది. అంతేకాకుండా గగన్యాన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ 72 OneWeb satellites in 2022 to LEO amid the global shortage of the launch options caused by the Russia-Ukraine war. సో మనకి ఫారెన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గించి మనమే బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా మనకు కావాల్సిన అంశం అది. భారతీయ అంతరిక్ష స్టేషన్ LVM-3 ఫర్ ఫ్యూచర్ మిషన్స్ లైక్ నెక్స్ట్ దీని ఫ్యూచర్ మిషన్స్లో LVM-3 ఫ్యూచర్ మిషన్స్లో మనకి కనిపిస్తోంది ఏంటి అని అంటే భారతీయ అంతరిక్ష మిషన్, అంతరిక్ష స్టేషన్ కదా, అంతరిక్ష స్టేషన్ అండ్ లూనార్ ఎక్స్ప్లోరేషన్స్ మనకి లూనార్ ఎక్స్ప్లోరేషన్ చంద్రయాన్ 4 లాంటివి అనమాట. సో ప్లాన్ టు రీప్లేస్ ద లిక్విడ్ స్టేజ్ విత్ ద సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ సిస్టమ్ని హోల్డ్ చేస్తున్నారు. ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట, ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ చేస్తున్నారు. మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనం టర్న్ చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ GSAT-7R ఆర్ CMS-03 అండ్ ఇండిజినస్లీ బిల్ట్ మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫర్ ద ఇండియన్ నేవీ అనమాట. వాజ్ లాంచ్డ్ బై LVM-3 M5 కదా, M5 రాకెట్ ఫ్రమ్ శ్రీహరికోట. సో CMS-03 అన్నాడు. సో 7R అన్నా కూడా GSAT-7R అన్నా కూడా GSAT-7R అన్నా కూడా అదే. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ పర్టికులర్ వన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ C ఈజ్ కరెక్ట్ వన్. LVM-3 మైల్ స్టోన్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇస్రో రీఇగ్నైటెడ్ ద C-25 క్రియోజెనిక్ స్టేజ్ ఆఫ్టర్ శాటిలైట్ సెపరేషన్, ఏ ఫస్ట్ ఫర్ ఇండియా అలవింగ్ మల్టీ ఆర్బిట్ డిప్లాయ్మెంట్ ఫ్యూచర్ మిషన్స్ అనమాట. దీన్ని ఫ్యూచర్లో కూడా ఇంకా లాంగ్ రన్లో యూజ్ చేయడానికి ఇండియా స్పెషల్గా ఇండిజినస్గా తయారు చేస్తుంది అనేది పాయింట్. దీని పేలోడ్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఒకవేళ ఇలా కనుక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, LVM-3 పేలోడ్ కెపాసిటీ ఎంతవరకు హోల్డ్ అవ్వచ్చు అని అంటే పేలోడ్ కెపాసిటీ ఇట్ కెన్ లాంచ్ అప్ టు 8,000 kgs, 8,000 kgs దాకా హోల్డ్ అవ్వచ్చు. ఎక్కడ అంటే లో ఎర్త్ ఆర్బిట్లో 8,000 kgs దాకా హోల్డ్ చేస్తుంది. లో ఎర్త్ ఆర్బిట్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది. హై ఆర్బిట్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే వెయిట్ తగ్గించుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు జియోసింక్రనస్ ఎర్త్ ఆర్బిట్కి వెళ్ళారనుకోండి, జియోసింక్రనస్ ఆర్బిట్కి కనుక వెళ్తే జియో లాంటికి కనుక అయితే 4,000 kgs దాకా సపోర్ట్ చేస్తుంది. దట్స్ వన్. సో వాట్ వర్ ద ప్రీవియస్ మేజర్ మిషన్స్ ఆఫ్ LVM-3 అని అడిగాడు అనుకోండి. LVM-3 ప్రీవియస్ మిషన్స్ ఏమి ఉన్నాయి అని కనుక అంటే దెన్ చంద్రయాన్ 2 లాంచ్ చేసింది దీని ద్వారానే, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. సో ఇలాంటి వాటిని మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది దీంతో. కాబట్టి
అది స్పెషల్గా హోల్డ్ చేసుకోవాలి. దట్ ఇస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెడల్స్ హ్యాస్ ఇండియన్ కాంటింజెంట్ ఎట్ ద మనామా ఏషియన్ యూత్ గేమ్స్ అంటున్నాడు. మనామా ఏషియన్ యూత్ గేమ్స్ 2025. సో ఇండియన్ కాంటింజెంట్ హ్యాడ్ అ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో. యూత్ గేమ్స్ 2025 ఇట్ ఈస్ సెక్యూర్డ్ అరౌండ్ 48 మెడల్స్ అనమాట. ఇట్ సెక్యూర్డ్ 48 మెడల్స్. ఈ 48 మెడల్స్లో 13 మెడల్స్ గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్ మెడల్స్ అండ్ దెన్ 17 బ్రాంజ్ మెడల్స్. దిస్ ఇస్ ద పార్ట్. 48 మెడల్స్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? B is our answer. Answer B is the correct one. సో దేర్ బెస్ట్ ఎవర్ ఆల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ షోయింగ్ ఇన్ బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీ అండ్ బీచ్ రెజ్లింగ్. తర్వాత పోతే వరల్డ్ యూత్ రికార్డ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ బై, వెయిట్ లిఫ్టింగ్లో యూత్ రికార్డ్ కూడా ఇక్కడ టర్న్ చేశారు. వెయిట్ లిఫ్టింగ్లో మనకి ప్లేయర్ ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ అని అడగడానికి స్కోప్ ఉంటుంది న్యూస్లో ఉన్న వాటిని. సో ప్రీతిష్మిత బాయ్, ప్రీతిష్మిత బాయ్ వెయిట్ లిఫ్టర్ అనమాట. వెయిట్ లిఫ్టింగ్లో ఈవిడ దెన్ వరల్డ్ యూత్ రికార్డ్ని టర్న్ చేయడం స్పెషల్ థింగ్ అనమాట. ఇక్కడ మొత్తం టోటల్ ఇండియా హ్యాస్ గాట్ 48 మెడల్స్. 48 మెడల్స్. ఎక్కడ జరిగింది ఇది? బహ్రెయిన్లో జరిగిందనమాట. మనామా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్. బహ్రెయిన్లో జరిగింది, బహ్రెయిన్. సో ఇన్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఇండియా స్టూడ్ ఎట్ 6th ప్లేస్ అనమాట. ఇండియా స్టూడ్ ఎట్ 6th ప్లేస్. ఫస్ట్ పొజిషన్ చైనా ఉంది. చైనా ఫస్ట్ పొజిషన్ 147 మెడల్స్ అనమాట. సెకండ్ పొజిషన్లోకి వచ్చినప్పటికి మనకి ఉజ్బెకిస్తాన్ విత్ 81 మెడల్స్ సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ వచ్చినప్పటికి కజకిస్తాన్ విత్ 93 మెడల్స్. బట్ ఉజ్బెకిస్తాన్కి గోల్డ్ ఎక్కువ అనమాట. గోల్డ్ 37 వచ్చినప్పటికి 81 మెడల్స్కే సెకండ్ పొజిషన్కి ఉంది అది. ఫోర్త్ పొజిషన్ వచ్చినప్పటికి ఇరాన్ అండ్ 5th పొజిషన్ బై థాయిలాండ్ అండ్ 6th పొజిషన్ ఇండియా విత్ 48 మెడల్స్, 13 గోల్డ్ మెడల్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇండియాకు కూడా రికార్డ్ అనమాట ఇది. ప్రీవియస్గా జరిగిన సింగపూర్ 2009లో జరిగిన సింగపూరు, 2013లో జరిగిన లైక్ నింజా చైనాలో జరిగిన ఈవెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ హైయెస్ట్ మెడల్స్ ఇండియా టర్న్ చేసినట్టు అనమాట. స్పెషల్ కింద చెప్పాలి అది. తర్వాత ఇక్కడ మనకి బహ్రెయిన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, బహ్రెయిన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కనుక మనం చూస్తే, ఓపెనింగ్ సెరమనీ వచ్చినప్పటికీ అక్కడ ప్రిన్స్ ఆఫ్ బహ్రెయిన్ ఈ ఓపెనింగ్ సెరమనీని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రిన్స్ ఆఫ్ బహ్రెయిన్ నాసిర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఈయన దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈవెంట్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో లైక్ కాన్సెప్ట్ అదనమాట బహ్రెయిన్. తర్వాత ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ? నెక్స్ట్ ఈవెంట్స్ కూడా అనౌన్స్ చేశారు. 2029, 2031 కూడా అనౌన్స్ చేసేసారు. సో ఈ రెండు ఈవెంట్స్ అంటే ఈ ఆర్డర్లో ఈ టైంకి జరగాలని ఎక్కడా లేదు. 29 వచ్చినప్పటికి ఉజ్బెకిస్తాన్ తష్కంట్లో జరుగుతుందనమాట. తష్కంట్. 2031 వచ్చేటప్పటికి అంటే 2031 కూడా అనౌన్స్ చేసేసారనమాట. 2031 కూడా అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ మనకి అనౌన్స్ చేశారు కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ వన్ అనమాట. సో 2029 ఉజ్బెకిస్తాన్ తష్కంట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అనమాట. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. 2031 వచ్చినప్పటికి నామ్ పెన్హ్ కాంబోడియా. దిస్ ఇస్ ద వన్ అనమాట. సో ఇండియా ఓన్ 48 medals. B is the correct answer. Moving to the next one. Recently, who has become the India's Grand Master? 90th Grand Master. ఇలా కూడా అడుగుతాడు కాబట్టి 90th, 91st ఇలా అడుగుతాడు కాబట్టి 90th Grand Master మనకి
AR ఇలంపర్తి. సో ఇక్కడ మనకు ఉన్నారు ఆప్షన్. రోహిత్ కృష్ణ కాదు, దివ్యా దేశ్ముఖ్ కాదు, హరికృష్ణ. అండ్ విఎస్ రాహుల్ వచ్చేటప్పటికి విఎస్ రాహుల్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. ఇది కూడా నవంబర్ మంత్లోనే మనకి అనౌన్స్ చేశారు. సో 91st AR ఇలపర్తి 90th వన్. 90th అడిగాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇండియాస్ 9th చెస్ గ్రాండ్ మాస్టర్. సో మనకి చెన్నైకి చెందిన చెన్నై తమిళనాడు అనమాట. హీ బిలాంగ్స్ టు చెన్నై తమిళనాడు. 16-year old prodigy అంటాం from Chennai who achieved the title in the month of October at the Beijing Open లో he got this particular special turning అనమాట. చెస్ పవర్ హౌస్లో చాలా దిగ్గజాలతో పోటీ పడ్డాడు. ఎనీవేస్ లైక్ 90th చెస్ గ్రాండ్ మాస్టర్గా హోల్డ్ చేయడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద కంట్రీస్ ఫస్ట్ కోర్ట్ టు which is the country's first court to recognize cryptocurrency as property. క్రిప్టోకరెన్సీని ప్రాపర్టీగా రికగ్నైజ్ చేసిన ఫస్ట్ కోర్ట్ ఏది, స్టేట్ కోర్ట్ ఏది అని అడుగుతున్నాడు. మద్రాస్ ఇచ్చాడు, ముంబై ఇచ్చాడు, ఢిల్లీ, గుజరాత్ అండ్ హర్యానా ఇచ్చాడు. జనరల్గా మనకి తెలుసు, వి నో ద క్రిప్టోకరెన్సీ దెన్ వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ పర్టికులర్ వన్. క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఇట్స్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనకి తెలిసిందే కరెన్సీ లాగానే అనమాట. ఇట్స్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ క్రియేటెడ్ అండ్ స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ అండ్ బ్లాక్ చైన్. స్టోర్డ్ అండ్ created electronically on blockchain. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి హోల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. అండ్ ఇట్ హ్యాస్ నో ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ ఫిజికల్ ఫామ్ అయితే ఉండదు. అంటే చేతిలో ముట్టుకోవడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి, చేతి ద్వారా చేయడానికి ఛాన్స్ ఉండదు. అంతేకాకుండా ఏంటి అని అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మోస్ట్ సెక్యూర్ కూడా అనమాట. సో నాట్ అ టాంజిబుల్ ప్రాపర్టీ, నాట్ అ టాంజిబుల్ వన్. టాంజిబుల్ ప్రాపర్టీ కింద అయితే దీన్ని ట్రీట్ చేయరు. సో ఏ కోర్ట్ హోల్డ్ చేసింది అని అంటున్నాడు, స్పెషల్గా అనౌన్స్ చేసింది అంటున్నాడు. ద కోర్ట్ హెల్డ్ దట్ అండర్ ఇండియన్ లా క్రిప్టోకరెన్సీ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అ virtual digital asset. Virtual digital asset కింద దీన్ని ట్రీట్ చేయాలి అని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. VDA కింద వర్చువల్ డిజిటల్ అసెట్ కింద దీన్ని ట్రీట్ చేయాలి అని అనౌన్స్ చేశారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో VDA కింద దీన్ని ట్రీట్ చేయాలి అని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఏ కోర్ట్ అనేది మనకు అడుగుతున్నాడు ఇక్కడ. సో లాంగ్ బ్యాక్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద క్లాసిఫికేషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ ఆన్ 2018 ఈ క్రిప్టోకరెన్సీ మీద. సో ద కోర్ట్ హెల్డ్ దట్ RBI had not banned virtual currencies as such. It had only prohibited the banks from facilitating their trade. ఈ కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని బ్యాన్ చేయలేదు వర్చువల్ కరెన్సీస్ని. సో నాట్ బ్యాన్డ్ అనమాట. బట్ ఏంటి అంటే RBI హ్యాడ్ దాన్ని యూజ్ చేసుకోకండి, బట్ రెస్పాన్సిబుల్ నేనైతే కాదని అనౌన్స్ చేసింది. అంతే, ఏమన్నా ఇష్యూస్ జరిగితే నేను రెస్పాన్సిబుల్ కాదని అనౌన్స్ చేసింది. సో రీసెంట్గా ఆ పాయింట్ హైలైట్ చేస్తూ దాన్ని క్రిప్టోకరెన్సీని ప్రాపర్టీగా ట్రీట్ చేయొచ్చు, రికగ్నైజ్ యాజ్ అ క్రిప్టోకరెన్సీ యాజ్ అ ప్రాపర్టీ అని అనౌన్స్ చేసింది మద్రాస్ కోర్ట్ అనమాట, మద్రాస్ హైకోర్ట్ అనమాట. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ అస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ సమ్మిట్ హెల్డ్? ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్
ఇంపార్టెంట్ వన్ సమ్మిట్ కింద మనం ట్రీట్ చేయాలి కదా. సో ఏషియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ జియాంగ్జూ. ఇది GYE అనమాట, జియాంగ్జూ ఆఫ్ సౌత్ కొరియా, జియాంగ్జూ ఆఫ్ సౌత్ కొరియా. సో మనకి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. సో ఎపెక్ సమ్మిట్ 2025 కనుక మనం చూస్తే దీనికి జియాంగ్జూ డిక్లరేషన్ అంటారు. దీని ఏం చెప్తుంది అంటే ఇక్కడ దీనిలో ఎపెక్లో ఉన్న లీడర్స్ దేర్ కమిట్మెంట్ టు ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసిన దేని గురించి అంటే దెన్ ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్, inclusive economic growth, recognizing the transformative impact of the artificial intelligence, transformative impact of the artificial intelligence and demographic shifts on labor markets. So that is a context అనమాట. అది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఏఐ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఎపెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్, ఎపెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్ మనకి 2026 to 2030 అనమాట ఇనిషియేటివ్. సో అది మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ కంట్రీస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి దాదాపు 21 కంట్రీస్, దీనిలో 21 ఎకనమీస్ దీనిలో మెంబర్స్ అనమాట, మెంబర్ నేషన్స్ అనమాట. 21 ఎకానమీస్ మెంబర్ నేషన్స్ ఇక్కడ. సో రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, Republic of Korea, Japan, China, and then Philippines, Brunei, Guinea, Indonesia, Australia, New Zealand, Canada, United Kingdom, United States, Mexico, Peru and Chile. ఇవి మెంబర్ నేషన్స్ అనమాట, మెంబర్ కంట్రీస్ అనమాట ఇవి. సో వీటి మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్. అఫీషియల్గా ఎపెక్ మనకి 1989లో ఫామ్ అయిందనమాట. ఫౌండెడ్ ఇన్ 1989, ఇస్ అ రీజనల్ ఫోరం కింద చెప్తారు. ఇట్స్ అ రీజనల్ ఫోరం ఆఫ్ 21 economies, 20 economies that promotes the balanced, inclusive, sustainable and innovative growth while advancing the regional economic integration across the Asia Pacific అనమాట. సో దీనిలోనే ఈ పర్టికులర్ పార్ట్లోనే ఎకానమీస్ అని వాడతారు, వర్డ్ ఎకానమీస్ అనే వర్డ్. ఇంక మీరు దాదాపుగా ఎక్కడ వినరు. కంట్రీస్ అనకుండా ఎకానమీస్ అని అంటారు. అంటే ఏంటి అని అంటే లైక్ కోఆపరేషన్ ఓవర్ ద పొలిటికల్ రిప్రజెంటేషన్ అనే ఫీలింగ్ తోటి అనమాట, స్పెషల్ వన్. సో ఇక్కడ మనకి ఇండియాకి వచ్చేటప్పటికి, ఇండియన్ కాంటెక్స్కి వచ్చేటప్పటికి ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. దట్స్ అ పాయింట్. 21 మెంబర్ నేషన్ ఎకానమీస్ ఆర్ దాదాపుగా వీళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉన్న జీడిపి దాదాపుగా 48% కాంట్రిబ్యూషన్ ఉన్నది అప్రాక్సిమేట్లీ. వరల్డ్ జీడిపికి వచ్చేటప్పటికి 62%. వీటన్నిటి జీడిపి 62% జీడిపి హోల్డ్ చేసుకునేవి. తర్వాత అంతేకాకుండా మనకి ట్రేడ్కి వచ్చేటప్పటికి ఈ కంట్రీస్ ట్రేడ్ 48% ఇన్ ద వరల్డ్. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ అనమాట. So India is not a member of APEC. It doesn't have close political, economic and strategies with the many of its countries అనమాట. చాలా కంట్రీస్ తోటి, దీనిలోని చాలా కంట్రీస్ తోటి స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ కానీ ఏవి దీనికి లేవన్నమాట. సో ఎపెక్ మెంబర్షిప్ మనకి ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సో ఇండియాస్ బిడ్ ఫర్ ఎపెక్ మెంబర్షిప్ డిక్లైన్ డ్యూ టు ద ఫోరమ్స్ కన్సెన్సస్ బేస్డ్ అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. న్యూ మెంబర్స్కి కొన్ని ఫ్రీజ్ చేశారు, అందుకనేసేసి న్యూ మెంబర్స్ని తీసుకోవడం, అందుకని ఇండియాని దీనిలోకి అలౌ చేయడం జరిగింది అలౌ చేయలేదన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి సి ఈజ్ ద కరెక్ట్ వన్. వేర్ వాజ్ ద ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ జరిగింది అని అడుగుతున్నాడు. దట్ ఈస్ సౌత్ కొరియా, జియాంగ్జూ. దట్ ఈస్ అ పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who has assumed the charge as the 40th chief of the material by Ministry of Defence, has previously served on board frontline warships
the Indian Navy ships Ranjit, Kirpan, Akshay and has commanded the premier electrical training base INS Valsura. ఎవరు అంటున్నాడు పర్సన్, అపాయింట్మెంట్ అనమాట ఇది. సో వైస్ అడ్మిరల్ బి శివకుమార్. సో సూర్యకాంత్ కాదు, సూర్యకాంత్ జ్యుడిషియరీ కదా. అంకతి రాజు, ప్రతిభా సింగ్ అండ్ జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ మనకు వచ్చినప్పటికి సిఈసి కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కదా. దట్ ఈస్ అ పాయింట్ హియర్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? Answer B is the correct one. Moving to the next question. Recently, in which state has Prime Minister Modi unveiled the new assembly building? So, new assembly building, Jharkhand kaadu, Chhattisgarh, Odisha, Assam, Nagaland ichu. So, 25 years of Chhattisgarh మనకి 2000 ఇయర్లోనే కదా ఇది స్టార్ట్ చేసింది ఈ పర్టికులర్ స్టేట్ని, ఛత్తీస్గఢ్ స్టేట్ని. సో విచ్ వాజ్ డివైడెడ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ కదా మనకి. సో ఇక్కడ ఏంటి అని అంటే కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేటెడ్ న్యూ బిల్డింగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ న్యూ విధానసభ, కన్స్ట్రక్టింగ్ న్యూ విధానసభ దీన్నే ఇనాగరేట్ చేశారు. ద న్యూ బిల్డింగ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ విధానసభ ఎట్ నవీ రాయ్పూర్. Inaugurated by the Prime Minister of India. Chhattisgarh stands at a new pinnacle of its aspirations. So ఇక్కడ మనకి తెలుసు ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకుంటాం. సో లా మేకర్స్కి విధానసభ లా మేకర్స్కి ఒక స్పెషల్ ప్రొవిజన్ కింద మనం చెప్పుకుంటాం కాబట్టి షేపింగ్ ద డెస్టినీ ఆఫ్ ఛత్తీస్గఢ్ దెన్ విధానసభ ఇంట్రడ్యూస్డ్ హియర్ అనమాట, ఇన్ ఛత్తీస్గఢ్ అనమాట. సో 2000లో కాబట్టి ఇట్స్ అ సిల్వర్ జూబ్లీ ఇయర్ ఆఫ్ ఇనాగరేషన్ ఆఫ్ ద స్టేట్. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. మూవింగ్, సో మన ఆన్సర్ ఏంటి అవ్వాలి? ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రోహన్ బొపన్నా, who announced the retirement from international career with spanning 2 decades. He is associated with which sport అంటున్నాడు? హాకీ కాదు. బొపన్నా బ్యాడ్మింటన్ ఇచ్చాడు కాదు, టెన్నిస్ ఇచ్చాడు, క్రికెట్ ఇచ్చాడు, స్క్వాష్ ఇచ్చాడు. క్రికెట్ కాదు, స్క్వాష్ కాదు. he belongs to badminton. He is the famous badminton player అనమాట. సో ఆన్సర్ బి is the correct one. That is a part. సో మనకి ఇవి ఈ పర్టికులర్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ August 3rd అనమాట. దెన్ వీ విల్ డిస్కస్ 4th ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.